బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా బీరకాయ శుభ్రం కడిగి ముక్కలు కోసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం నూనె, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తోలు తీసుకోవాలండి. శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. ముందుగా వెల్లుల్లిపాయ తోలు తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా ఆయిలు, బీరకాయ అంటే ఎక్కువ వేసే అవసరం లేదండి, కొద్దిగా చాలు నూనె, కొద్దిగా శనగపప్పు అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా వేగాలి. కొన్ని వెల్లుల్లిపాయలు అండి, తోలు తీసి ఒలిచి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టాలి. కొంచెం ఉల్లిపాయ, ఇది కూడా కొంచెం బాగా దోరగా వేగాలి, మాడకుండా ఎగచ్చాలండి. కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి, కొద్దిగా పసుపు, మనకు కావాల్సినంత ఉప్పు, చిటికెడు కారం. ఈ ఉప్పు, మసాలా, కారం ఇదంతా పట్టే వరకు కొద్దిగా వేగించుకోవాలి. కొద్దిగా వాటర్ అండి, బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కారం ఇదంతా పట్టేంత వరకు కొద్దిగా వేగించాలండి. మూత పెట్టేయాలి వాటర్ ఎగిరే వరకు. ఈ వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలండి. ఎగిరిపోయినాక బీరకాయ టేస్ట్ వస్తుంది. బీరకాయ మొత్తం ఎగిరిపోయిందండి, వాటర్ అంతా బాగా ఉడికింది. కొద్దిగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ కర్రీ అండి. దీన్ని అన్నంలో తినడానికి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. మనకి బీరకాయలో వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలంటే ఇంకా కాసేపు ఉంచితే మొత్తం పొడి పొడిలాడుతుంటుందండి. చాలా టేస్టీ ఫ్రై అండి ఇది.